నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. వరుసగా 7 వాహనాలను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ చంద్రాయన్పల్లి దగ్గర టైర్ పేలడంతో అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకదానికొకటి 7 వాహనాలు ఢీకొన్నాయి. అనంతరం రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక్కడే ఇవన్నీ బండ్లు ఆడ ఆగినోడు ఎక్కడ అక్కడ అక్కడ అవుతుంది అక్కడ. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. వరుసగా 7 వాహనాలను ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ చంద్రాయన్పల్లి దగ్గర టైర్ పేలడంతో అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల ఫోటో సిద్ధంగా ఉన్నారు. ఆనంద్, 44 నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న లారీ అదుపు తప్పి టైర్ పేయడంతో అదుపు తప్పి పడిపోయింది. దీంతో సుమారుగా 6 కార్లను ఢీకొట్టింది. జాతీయ రహదారి అంతా కూడా రక్తసిక్తంగా మారింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రాణ నష్టం మటుకు ఎక్కడ జరగలేదు, ఆస్తి నష్టం కొంచెం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కొబ్బరి బొండ లారీ లోడుపై పెడుతున్న లారీ ప్రమాదవశాత్తు పొందపడంతోనే ఈ సంఘటన జరిగింది. లారీ వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి వెనుక వైపు నుంచి ఢీకొట్టాయి. ఈ సంఘటనలో సుమారుగా 7 కార్లు ధ్వంసం కాగా మరో 2 టిప్పర్లు కూడా ధ్వంసం అయ్యాయి. అంటే కార్లో ప్రయాణిస్తున్న వారందరికీ స్వల్పంగా గాయాలు కావడంతో వారందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారుగా 2 గంటల పాటు కూడా పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని ఇక్కడ ట్రైన్ సహాయంతో లారీలను కూడా తొలగించారు, వాహనాలను కూడా తొలగించారు. కేసు నమోదు చేసుకొని ఇందలవై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ వాహనాలు అక్కడ తొలగించేశారు. రోడ్ అంతా క్లియర్ గానే ఉంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని వాహనాలను ట్రైన్ సహాయంతో తొలగించారు. ఆనంద్, చెప్పండి, క్షతగాత్రుల పరిస్థితి కాస్త విషమంగా ఉందని చెప్తున్నారు, డాక్టర్లు ఏమంటున్నారు? ఎవరైతే సుమారుగా 6 మందికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి దాన్ని చికిత్స అందించారు. వారంతా ప్రస్తుతం ఓపీ విభాగం చికిత్స చేశారు. 2 మటుకు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఒకరికి చేతి తిరిగి మరొకరికి తీవ్రంగా గాయాలు కావడంతో వాళ్ళందరికీ కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అంత ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైట్ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.